అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కురి దోస్తులు. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. అందరికి సారీ దోస్తులు, వీడియోస్ చక్కగా పెడతలేము. ఇక కొంచెం మా ప్రాబ్లమ్స్ ఉండి మేము పెడతలేమన్నమాట. హెల్త్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. అసలు ఈ మంత్ అనేది మాకు మొత్తానికి మంచిగా లేదన్నమాట. ఇట్లా చెప్పుకున్నా కూడా మీరు సింపతి గెయిన్ చేయడానికి చెప్తున్నారు అని అంటున్నారు. మా ప్రాబ్లమ్స్ ఏది ఉన్నా కూడా మీతో షేర్ చేసుకుంటున్నాం మేము. అది సింపతి అని అంటే ఎట్లనో నాకైతే అర్థమైతలేదన్నమాట. ఇక పోనీలేండి, ఎవరేమనుకుంటే ఏంటి, మన కోసం మన వీడియోస్ మన సబ్స్క్రైబర్స్ కోసం అయితే మేము చేస్తూనే ఉంటాం. వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లా అనిపిస్తున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. హైప్స్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి దోస్తులు. ఈ రోజు వీడియో ఏంటి అని అంటే పిల్లలు లేరని వేరే దాంతో ఉంటే పార్ట్ 20 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మరి లేట్ ఎందుకు దోస్తులు, లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. శిరీష ఉన్నరా ఆంటీ? ఏం చేస్తున్నారు? ఓ నువ్వా నాని, దాదా ఏమైంది గిట్లొచ్చినావు? ఏం లేదా ఆంటీ, అయితే శిరీష వచ్చి బాగా రోజులు అవుతుంది కదా. అయితే నిన్న మా నాన్న చెప్తుండు గిట్ల అయిందట బిడ్డ గీ సంగతట అని. ఇక శిరీష నేను ఒకటే క్లాస్మేట్స్ కదా, ఆమె గురించి నాకు అంతా తెలుసు. గంత మంచి ఆమెను వాడు గట్లెందుకు వేసిండా ఆంటీ పాపం. ఏం చేద్దాం బిడ్డ, అంతా మా తలరాత. అయితే బాధపడకుర్రి, ఇంకా దరిద్రుణ్ణి వదిలేసిందే నయమైంది. లేకపోతే ఒక్కొక్కళ్ళు ఇప్పుడు ఘోరంగా భార్యల్ని చంపి ప్రియురాళ్లతోటి ఉంటలేరా? ఇంకా వాడు అట్లా చేయలేదు, నయం అనుకోవాలి. అదే బిడ్డ, తిన్నావా అన్నం? తిన్నా. ఇక మాట్లాడదాం. మరి ఏం చేస్తుంది శిరీష అని వచ్చిన. ఏం లేదు బిడ్డ, పిలుచుకత్తా కూసో. సరే. చిన్నప్పుడు ఊకే అందరం కలిసి స్కూల్ కోదుము. ఇక కొంచెం పెద్ద పెరిగినాక మొగళ్ళతోటి పోతే వాళ్ళకు వీళ్ళకేం సంబంధం ఉందో అని అంటుర్రు అనేది పాపం శిరీష. అట్లని అందరం ఎవల కాళ్ళు పోయేది. అంతా బాగేరా శిరీష? ఏదో ఇట్లా ఉన్నామనిల్. అదే ఏమో ఇష్యూ అయిందట కదా. అయితే నాకు తెలిసింది, నిన్న నాన్న చెప్తుండు కలిసిపోదామని వచ్చిన. ఒకసారి పోయి కలిసి రాపోయినవురా, మీ ఫ్రెండే కదరా అని అన్నాడు నాన్న. అందుకే ఇక కలిసేద్దామని వచ్చిన. ఇక మీ నాన్న మా నాన్నకి చెప్పుకుంటా మస్తు బాధపడ్డాడట. గిట్లయింది గట్లయింది, నా బిడ్డ అట్టి అమాయకురాలు, ఈ అమాయకురాలు జీవితాన్ని వాడు నాశనం చేసిండు, అది ఇదని మస్తు బాధపడ్డాడట. ఏం చేద్దామని నా రాతలా అట్లా రాసి పెట్టుందేమో, అందుకే అట్లా జరిగింది. అయితే జరిగిపోయిన వాటి గురించి ఆలోచించి బాధపడద్దు శిరీష. మంచిగానైతే ఉండు. తిన్నావా అన్నం? మరి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను. ఇక అవన్నీ మర్చిపోవడానికే ట్రై చేస్తున్నా. మర్చిపోవడేంది, మర్చిపోయినా వాని బతుకు పాడుగాను. పోలీస్ స్టేషన్లకు పోయినా కూడా వాడు ఏమంటుండో తెలుసా? ఉంటే ఇద్దరుండుర్రి, లేకపోతే నువ్వు పోతేవో నేను అద్దు అని అంటలేను అని అంటుండు. ఏమన్నంటే ఒకటే సాకు, పిల్లలు పుడతలేరు అనే నేను వదిలిపెడుతున్నా, లేకపోతే నేను ఆమెతోటే ఉందును, ఆమెతోటే అదవు అని చెప్తుండు. ఎక్కడి పోయినా అదే ముచ్చట. మరి దరిద్రుడు నాకు చెకప్ చేసిండు, నాకేం ప్రాబ్లం లేదని వచ్చింది అనిల్. హాస్పిటల్కి తీసుకుపోయినా, ఎక్కడికి తీసుకుపోయినా ఈమెకేం ప్రాబ్లం లేదని వచ్చింది. కానీ వాడు చెకప్ చేసుకోమంటే ఎప్పుడు కూడా చెకప్ అనేది అస్సలకే చేసుకోలేడు. వాన్ దగ్గర ఉన్నదో లోపం, ఆ వాన్ దగ్గరుండి నన్ను ఇట్లా చేసిండో నాకు అర్థమైతలేదు. అంతా భగవంతుడు చూసుకోవాలి, అంతా దేవుని దయ, గంతే దేవునికే వదిలేసినాం ఇక. కానీ దేవుడు ఖచ్చితంగా వాన్ని ఒక్కసారి నాలకు వట్టిస్తాడు, గాని నా కలకల వానికి ఖచ్చితంగా లాక్తది. పోనీతి శిరీష, ఇక అనుకుంటే లాభమేమున్నది, బాధపడకు. అదే బిడ్డ, నేను కూడా అదే చెప్తున్నా. బాధపడితే లాభమేం లేదు బిడ్డ, మర్చిపో. అంతకంటే మంచిగా జీవితం నీది ఉంటది ఖచ్చితంగా అని నేను ధైర్యం ఇస్తున్నా. ఇక ఎంత ధైర్యం ఇచ్చినా ఎవరి మనసులు ఉండేది వాళ్ళకు ఉంటది కదనయ్యా. అందుకే తొందరపడి పెళ్లిళ్ళు వేయొద్దా అంటే నేను అందుకే కదా చేసుకోంది. అప్పుడు శిరీషకు ఏమంత వయసు ఉందని మీరు పెళ్లి చేసిర్రు? అసలు చేయకుంటే అయిపోవు. ఇంకా మంచిగా చదువుకుంటే ఖచ్చితంగా ఈమెకు జాబ్ వచ్చేది. స్కూల్లో ఈమె టాపరేనాయే, అది మీకు కూడా తెలుసు కదా. అదే బిడ్డ, ఇక పరిస్థితుల బట్టి ఇక అంకుల్కి పానం మంచిగా ఉండదు కదా అని చెప్పేసి మేము పెళ్లి చేసినాం. అసలు చెయ్యకుండా ఉండాల్సింది, గాని ఇక ఏం చేద్దాం.
పోనీతి అనిల్, ఇక గతాన్ని తలుసుకొని బాధ పడద్దు గాని. మరి విడాకులు అయినాయా? విడాకులు లేవు, ఏవి లేవు. స్టేషన్ చుట్టే తిరుగుతున్నాం కదా. వాడు ఇంకా విడాకులని ఏమీ అంటలేడు. ఏమంటుండు, ఆమెను కూడా ఉంచుకుంటా, ఆమెను కూడా వదిలిపెట్టా అని అంటుండు. కానీ నేను గట్లెందుకుంటా అని నేను వాళ్ళకట నేను ఇంట్లో సాకిరీ చేసుకుంటుంటా అంటే వాళ్ళిద్దరు మధ్య సంసారం చేసి పిల్లల్ని అంటారట. ఆ పిల్లల చుట్టూ నేను చెయ్యాలట. నాకంతా కర్మ ఏం పట్టింది. వాడు భలే ఉన్నాడు. అయితవా చెప్పందుకొని చంపుదును నా సొంటోని ఆడ ఉంటే. నాకొక మాట చెప్తే అయిపోవు కదా, నేను రాకపోదునా? ఏదో అట్లా అయిపోయింది. ఇక విడాకులని వాడైతే ఏమనలేదు. మరి నేను ఇయ్యాలని చూస్తుండా, వాడు నాకు ఇస్తాను చూస్తుండా తెలియదు. మరి ఇస్తాడా ఇయ్యడా ఏంది అని. ఇక ఇచ్చినా ఇయ్యకున్నా మనసులు విరిగిపోయింది. ఇక విడాకులు తీసుకుంటేంది, తీసుకోకపోతేంది, మనసే ఇరిగిపోయింది. అంతేతి. మరి తిన్నారా? తిన్నమయ్యా, తిన్నాం. ఘోరంగా అయినావు కదా శిరీష. మొన్న అంతకుముందు వచ్చినప్పుడు మంచిగా ఉండుంటివి, ఇప్పుడంతా ఘోరంగా అయిపోయినావు. రంది ఉంటది కదనయ్యా, ఎంతైనా రంది మాపాడైతది. పెళ్ళైనాక నా జీవితం గిట్ల అయిపోయింది అని ఎవరికైనా రందే ఉంటది. ఇక మీదికి చూడా ఏది లేదు మంచిగానే ఉన్నాము అని అంటారు గాని లోపట వాళ్ళకుండేది వాళ్ళకుంటది. అవునా ఆంటీ, ఉంటది గాని లైట్ తీసుకోవాలి శిరీష. ఎందుకు అనంటే నీకేమన్నా అయిందనుకో మీ ఇంట్లో పరిస్థితి అసలే మంచిగా ఉండదు. అంకుల్కా ఆరోగ్యం మంచిగా ఉండదు. పని చేసేటోళ్ళు ఎవరు అంటే ఆంటీ ఒక్కతే. కొంచెం నువ్వు మంచిగా ఉండాలి. నువ్వు మంచిగా ఉంటేనే వాళ్ళు మంచిగా ఉంటారు. సరే అనిల్. ఇప్పుడు వచ్చినావునా అని? ఇప్పుడే వచ్చిన అంకుల్. అయితే శిరీష గురించి నిన్న నాన్న చెప్పిండు, అట్లా కలిసిపోదామని వచ్చిరా. అవునా, సరే తిన్నావా బిడ్డ? తిన్నా అంకుల్. సరేది శిరీష, మరి వెళ్ళొస్తా. సరే అనిల్. అప్పుడప్పుడు వస్తూ ఉండు నాని, కొంచెం ధైర్యం ఉంటది. ఎందుకంటే ఎందుకు రాను, రోజు రమ్మన్నా వస్తా. నాకు శిరీష చిన్నప్పటి నుండి పరిచయమేనాయే. అంకులున్ను మా డాడీ క్లోజ్ అయినాయే. అమ్మ పని పోయిందా? పోతుంది. నేను కూడా పోవాలి బిడ్డ. రేపడుతుంది. ఈ రందులకు ఈ టెన్షన్లకు పనికే పోలేదు. ఇక రేపడుతుందన్నా పోవాలి. అరే ఆంటీ, నేను అమ్మకి చెప్తలే, వచ్చినాక ఒకసారి ఇంటికి రమ్మంట. సరే బిడ్డ చెప్పు. మరి ఎవరికన్నా ఉన్నది అని అంటే పోతా. సరే. ఇటువైనా అంకుల్ తిన్నావా? తిన్నా, మందులు వేసుకున్నా. సరేది. పిల్లగాడు మస్తు మంచోడు. పెళ్ళెందుకు చేసుకుంటలేడే? పెళ్లి వేసుకుంటాడట గాని సంబంధాలు అత్తన్నాయట గాని ఈ పిల్లగానికి నచ్చుతలేదట. అమ్మాయిలు మంచిగా ఉంటలేరట. అంత ముక్కంకర మూతంకర పెట్టుకొని ఉంటుర్రట. సొంటలను మెచ్చక చేసుకుంటలేడు. వీళ్ళు అయ్యనేమో చేసుకోకూడకానంటే ఇల్లు చిన్న ఉంది, ఇల్లు కట్టద్దా, ఇల్లు కట్టినాక చేసుకుంటా అని ఈ పిల్లగాడు. పెళ్లి చేసుకున్నాక కట్టరాదా అని వాళ్ళ అయ్యా. ఇక మంచి సంబంధం దొరికితే చేసుకుంటారు కావచ్చు. అయితే నువ్వు కాసేపు బంటేంది, ఊకెందుకు తిరుగుతున్నావు? మా నీతోటి నేను కూడా పనికత్తనే. ఎవరికన్నా వెళ్తే చెప్పు. నువ్వెందుకు బిడ్డ? ఇంట్లో ఉంటే అదో ఆలోచన ఇదో ఆలోచన. ఆ ఆలోచనలు పెట్టుకొని బాధపడే కంటే నలుగుట్లకు పోయి పని చేసుకుంటే ఇంత పైసలు వస్తాయి. నలుగుట్ల ముచ్చట్లకు కొంచెం మనసు అనేది రిలీఫ్ గా ఉంటది. సరేది పోదంతి. వాళ్ళన్నా వెళ్తే చెప్తా ఇద్దరం అత్తమని. ఇద్దరం చేస్తేనే వెళ్తదమ్మా. నేను అట్టి కూసుంటే నడవదిగా. సరే పోదంతి. అమ్మాయి, రోజు శేనికచ్చుడు కాదు, పత్తి తవ్వాలి నువ్వు. నాతోటి సంబరానికి అత్తున్నావు, కాసేపు ఉంటానావు, సపడేక ఇంటికి వస్తానావు. భయం లేదా నీకు? అవునా, సరే మరి తవ్వుతుంది. పొద్దుటి నుండి సాయంత్రం పత్తి తవ్వుకుంటూనే ఉంటా. నీకు ఓకేనా? నీకు ఓకే అయితే తవ్వుతా. అబ్బా, ఇక ఎట్లయినా అద్దంటాడనే కదా. నువ్వెట్లా అంటున్నావురా? నాకు అర్థం కాదు. ఈ పత్తిలా గడ్డే లేదు కదా. అందుకొట్టినట్టున్నరే, ఇది రాజన్నోళ్ళది పత్తి. అవునా, మాట్లాడుతుండా నీతోటి? అప్పటి నుండి ఇప్పటికి నేను మాట్లాడలేదు, అయినా నాతోటి మాట్లాడలేదు. అంటే ముఖం కూడా చూస్తలేడే. మరి ఏమనిపిస్తుందో ఏమో. మరి వాన్ లైఫ్ వాన్ ఇష్టం అని గైనా అనుకోవాలి గాని నాతోటి మాట ఎందుకు బంద్ చేసిండో నాకు అర్థమైతలేదు. అవునా, మాట్లాడకపోతే ఎవరు మాట్లాడకపోతేంది? అబ్బా, నాకు దాహం అయితాంది. ఇల్లు నాశేన్లు ఏం చేస్తారు? తాగుదూపా, చెట్టు కింద ఉన్నాయి, తాగి అక్కడ కరెంట్ కాడికి రాపో, నేను అక్కడికి పోతున్నా. సరే. నమస్తే రాజన్న. నాశేన్లు ఏం చేస్తుర్రు? ఏం లేదే, ఇట్లా చూద్దామని వచ్చినాము. పత్తిలా మొత్తం గడ్డే లేదు కదా, ఎప్పుడన్నా వీకిర్రా ఏంది?
పీకినాం కాబట్టే లేదు, పీకపోతే ఉండకపోవుదునా? అయ్యో రాజన్న గట్లంటవేందే నీ అవ్వ, మొత్తం మాటే మాట్లాడతలేవు కదా, మస్తు మారిపోయినావు. నేనెందుకు మారిపోయినయ్యా? ఎవరి లైఫ్ లా వాళ్ళు బిజీ అయిపోయిర్రు. ఇక నీకు కొత్త పరిచయం వచ్చినాక పాతోళ్ళు గుర్తుంటారా? ఎప్పు ఇక నువ్వు కొత్తలతోటే మురిసిపోబడితివి, ఆటలు ఆడబడితివి, వాళ్ళని పట్టుకునే తిరగబడితివి. ఇక నీకు మేం గుర్తుంటామా? ఏ రాజన్న గట్లంటవేందే? మరిగా ఎట్లా నాలే, నేను అన్నది కరెక్టే కదా. ఏ అదేం లేదే. తమ్ముడు, నువ్వంటే నాకు మస్తు ఇష్టం ఉండే. ఎందుకు అనంటే అయ్య చచ్చిపోయినప్పటి నుండి తమ్ముడు మంచిగా కష్టపడుతుండు అని మస్తు ప్రేమ ఉండే. కానీ నువ్వు మధ్యలో ఈ పని చేసినప్పటిది అసలు నువ్వంటేనే నాకు నచ్చలేదు తెలుసా. కానీ ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసినట్టు అయిపోయింది. ఎందుకు అట్లా జీవితాలను ఖరాబ్ చేసుకున్నాడు చెప్పు? అయ్యో అన్న, అయిందేదో అయిపోయిందే, నా బాధ నాకు తెలుసు. నేను ఎంత బాధపడ్డా ఆమెతోటి అనేది నాకు మాత్రమే తెలుసు. ఇక బాధ అనంటే లక్షలు ఖర్చు చేసుకున్న పిల్లలు అయితే లేరు. ఇక పిల్లలు కానప్పుడు ఆమెతోటి ఉండి నేను ఏం చెయ్యాలి? ఇక నన్ను ఇష్టపడుతుంది కదా, ఈమెను పెళ్లి చేసుకుంటే అయితే అందరం సుఖంగా ఉండొచ్చు కదా అని నేను అనుకొని ఆమెకు కూడా అదే ముచ్చట చెప్పిన. కానీ ఆమెకు నచ్చలేదు, నేను ఉండనితోటి అని వెళ్ళిపోయింది. దానికి నేనేం చేస్తానే? మరి ఈమె కుట్టకపోతే ఇంకోని చేసుకుంటావా? ఇలా భగవంతుందయనే, ఎట్లా ఏది ఉంటే అట్లా అవుతుంది. ఇక పుట్టకపోతే చేసుకుంటానే ఉంటామా ఏంది? మరి ఇప్పుడెందుకు చేసుకునుడు? అయినా ఒక ఆడపిల్లను అంతగానం ఏడిపించుకోవద్దు గాని. సరే తమ్ముడు, ఎవరి జీవితం వాళ్ళది, ఎవరి ఇష్టం వాళ్ళది. మరి పెళ్ళెప్పుడు? పెళ్లి దాకా పోలే. వేసుకోపోయిర్రు ఎందుకు? చూసుడు, పెళ్లి చేసుకుంటే అయ్యేపోతుంది కదా. ఇట్లా విచ్చలవిడిగా తిరుక్కుంటా ఉండే బదులు పెళ్లి చేసుకుంటే అయ్యేపోతుంది. ఏమున్నది? చేసుకుంటాం, టైం రావద్దా? టైం ఎప్పుడు వస్తుంది? చేసుకుంటే అయ్యేపోతుంది. ఇక మంచి ముహూర్తాలు పెట్టుకొని పెళ్లి చేసుకోకపోయారు. అవమానస, ఒక ఆడపిల్ల జీవితం నాశనం చేసి నువ్వు ఈయనని పెళ్లి చేసుకుంటా అని అనబడితివి. ఎప్పటికైనా నీకు మంచి జరుగుతుందని అనుకుంటున్నావా? అందరూ ఆమెకే సపోర్ట్ ఇస్తారు కానీ నా తరపున ఎవరు మాట్లాడరా? అర్థం చేసుకోరా? అసలు ఏదో అయిందేదో అయిపోయింది, మేమిద్దరం ఇష్టపడ్డాం, ఆమె కాదు అని అనలేదు కదా. ఆమె అద్దు అని వెళ్ళిపోయింది అన్నయ్య. ఇక వెళ్ళిపోయినాక మేమేం చేస్తాం చెప్పండి? మమ్మల్ని కూడా ఇట్లా సంతోషంగా ఉండనియరా ఏంటి? ఎవరు చూసినా గిట్లా గట్లా అని అంటున్నారు. మీ పర్సనల్ లైఫ్ గురించి మేమేమన్నా అంటున్నావా? మా పర్సనల్ గురించి మీకెందుకు? ఓహో, అట్లనా? అయితే సరే సరే, మంచిది. సరే తీయే రాజన్న, ఇక పర్సనల్ గురించి వదిలిపెట్టు. మనం ఎంత మంచిగా ఉన్నామో అట్లుంటే అయిపోతుంది అంతే. గుండాలే కొంచెమన్నా నా షేన్లా ఇంకచ్చి ముచ్చట పెడుతుర్రు. ఈ సొంటోళ్ళు షేన్లకు వచ్చినా కూడా షేన్ అంత నాశనం అవుతుంది. ఇసొంటి క్యారెక్టరు ఉన్నోళ్ళు ఏడికి పోయినా కూడా మంది జీవితాలు నాశనం అవుడు తప్ప పైకి వచ్చింది అయితే లేదు. అవునా, అందరి కండ్లు మన మీదనే పాడైనాయి. ఈ వాడకట్టుకు అందరూ మన మీదనే ఏడ్చేస్తారు కదా. ఏడ్చుకొని తీయే, ఎవరిది వాళ్ళకే, ఎవరి నాశనకాలం వాళ్ళకే. అంతేగాని ఏడికి పోయినా కూడా నా ముఖం చూస్తురు గాని అస్సలకే మాట్లాడతలేరు. మరి వాళ్ళ పర్సనల్ ముచ్చట్లు మనకెందుకు అని వదిలిపెడితే ఏమైతుందో? అలా మొఖాల మండ ఇప్పుడు కుళ్ళు లేదా? ఇక నా కోడలు అందరితోటి కలిసిమెలిసి ఉండే, గట్ల బాగా దోస్తాను ఉండే అందరికి. ఇక ఇప్పుడు దోస్తాను విడిపాయే, ఆయనతో వాయే. లేకపోతే ఇళ్ళకి మనసున పడుతుందో లేదో. ఇటు మొకే కూడా అచ్చి పాడైతలేరు బొడ్లు. నరిసత్తంది అనగానే ఇద్దరు ఇయ్యప్రాళ్ళు మంచిగానే ముచ్చట పెడతారు కూర్చొని. ఇయ్యప్రాళ్ళు అని అనబడితివి. అవ మరి మీరు ఇయ్యప్రాళ్ళే కదా, ఇక నీ బిడ్డను ఆమెకు ఇయ్యనే పడితివి. ఇక అట్లా ఇచ్చినాక ఇయ్యప్రాళ్ళు కాకపోతే ఏమైతది? అందరూ మా మీదనే ఏడుతుర్రు. మరి మా ఇంట్లో పరిస్థితి ఎవరికేం తెలుసు? ఎందుకు తెలివంది పీకంది మాట్లాడతారో అర్థమే కాదు. దేనికవ్వా ఎవరేడుతుర్రు నీ మీద అంతగానో? నీ ఇంటికి వచ్చి నీ ఇంటి ముంగడ కూర్చొని ఏడతారా ఏంది? ఊర్లో ముచ్చట అయితే 10 మంది 10 రకాలుగా మాట్లాడుకుంటారు. అట్లా మాట్లాడుకుంటా ఉండాలి అని అంటే మనం చక్కగా ఉంటే అయిపోయే. చక్కగా ఉండకపోతే ఇప్పుడు ఊరికి నష్టం చేసినామా లేకపోతే ఎవరికి నష్టం చేసినామే? నర్సి, నువ్వు భలే మాట్లాడుతావు. మా కోడలు పోయినప్పటి సుద్ది మొత్తం ఇటు మొకే ఆత్తలేవు, నేనేనన్నా కనిపించిన ముఖమే చూస్తలేవు. ఇవాళ మందలిత్తివి. నువ్వు మందలిస్తానవా? నీ బిజీ నీకే అవుతుంది. ఆ బిజీ ఏమున్నదే, నా రంది నాకున్నది. మీరు అనుకుంటారు కావచ్చు వీళ్ళకేంది ఏం రంది అని. ఇక ఎవరకుండే రంది వాళ్ళకుంటది. ఎప్పుడు ఎత్తావు కొడుకు కోడలకు? చేత్తం. పెళ్లి చేయడానికి కాదా వీళ్ళిద్దరూ ప్రేమించుకునేది? పిల్లల్ని కనటానికేనా ఏందొక? అట్లా అంటావు నర్సక్క, నువ్వు భలే మాట్లాడతావు. అది ఉన్నట్టు మాట్లాడితే ఊళ్ళుండద్దు అని అంటారు. నేను ఏమంటాను
ఎప్పుడో ఎత్తాను తియ్యి. అది విడాకులు ఇయ్యద్దా పెద్దది? అవునా, విడాకులు ఇచ్చుడేనా? ఇయ్యకపోతే ఏం చేత్తది? ఆమె అట్లుండానే పోయిందాయే. ఇక విడాకులు ఇయ్యాలే, ఇచ్చినాక పెళ్లి చేస్తాం. ఓహో, ఇయ్యకపోతే ఏయరా? అట్లా చేసుకుంటారా ఎవరన్నా? చేసుకుంటే చేసుకోవచ్చు, ఏముంది? విడాకులతోటి ఏం పని? మనుషులు ఇద్దరు ఒకటైనాక చేసుకుంటే అయ్యేపోతది. ఎప్పుడో అయితే తీయవ్వా ఏటప్పుడు శ్రీను కాబోయే భార్యను పట్టుకొని పొలం కాడికి పోయినాం నర్సక్క. మంచి పని చేసిర్రు. పెళ్లి చేసుకోకపోయారుగా. ఎందుకంటే ఈ గురించి మేము గట్లనే అడుగుతున్నామా? నాకెవడు ఊళ్ళు ఉసిగాడున్నాడా? ఎవరి గురించి అడుగుతారు? మమ్మల్ని ఎందుకు అడుగుతారు? మరి మీరెందుకు అడుగుడు? అన్ని విషయాలు మీకెందుకు? అయ్యో, అడుగుడే తప్పైంది కదా, అడగద్దు అట్లా. సరే సరే, మంచిగా అన్నవరా తల్లి. అట్లాంటనే ఇంకోసారి అడగరు, నోరు మూసుకొని ఉంటారు. మరి ఏందమ్మా ఊకే ఎక్కడ కలిసినా కూడా అవసరమా? మా ఇద్దరిని వెరైటీగా చూసుకుంటా వెరైటీగా మాట్లాడతారు. వాళ్ళకేం అవసరం? వాళ్ళ సొమ్మేమన్నా తింటారమా, లేకపోతే వాళ్ళ పైసలు ఏమన్నా మనం ఏమంటున్నావా? ఎవరి గురించి వాళ్ళు చూసుకోవాలి, మంది గురించి కాదు. అంతే అంతే. అన్నం తినిపోర్రి, అక్కడ బియ్యం పెట్టిన అన్న తిందురు పార్రి. ఎందుకు అత్తమ్మా, ఇక్కడ తింటాం తీ. అమ్మ నిన్నటిది మటన్ కూర ఉంచినవానే? ఉంచిరా ఉంచిరా. సరే రా తిందాం. సరేపా. నిజంగా బొడ్లను చూస్తే కోసి కారం పెట్ట బుద్ధి అవుతుంది, నాకు తెలుసా. కానీ ఎందుకు తెల్లారి చూస్తే మొకారు చూసుకునేటోళ్ళం, ఎందుకు అట్లా ఏసుడు అడుగుడు వాళ్ళని తిట్టుడు అని అనిపిస్తుంది. అయితవైతి పిల్ల డేట్ ఉన్నదా మొన్న లేదా నుండే? ఉన్నది నిన్ననే ఉన్నది. అయ్యో, ఈ నెల అటే పోతుంది కావచ్చని అనుకున్నా. చీ వదిన, పెళ్లి కాకముందు గట్లయితే ఎట్లా పాడైతుంది? ఇక పెళ్లి చేద్దాం. ఏంది ఎవనికి చెప్పేది? ఇంత గుళ్ళెకు పోయి తాళి కట్టించుకుందాం, ఓ నలుగురిని రమ్మని అయ్యగారిని అడుగుదాం. పొద్దుగాల పోయొద్దంతి అయ్యగారి దగ్గరికి. మరి ఏమంటాడో, ఎప్పుడు ఏమంటదో పోయి అడుగుదాం. ఈ రోజు మంచిగా ఉంది అని అంటే నీకు దగ్గర ఇద్దరిని పిలుచుకొని నాకు దగ్గర ఇద్దరిని పిలుచుకుందాం. లేదు అని అంటే వాళ్ళిద్దరు మన ఇద్దరం పోదాం. ఆయనతో అయ్యగారితోటి గుళ్ళనే లగ్గం చేపిద్దాం. ఇక లగ్గం చేసినాం అనుకో మనకు ఓ రంది పోతుంది. ఇక వాళ్ళు ఎట్లున్నా నడుతుంది, సూచేటోళ్ళు కూడా అవో పెళ్లి చేసుకున్నారు కదా అని అంటారు. అంతే తీరామా, పోదంతి. లతక్క, మా అమ్మ వచ్చిందా? రాలే కదా. ఎటు పోయింది? ఏం కథ? ఓర్ని అవ్వ ఏడ చూసినా ఏడ కనబడతలేదు. మీ ఇంటికాడనే ఉంటది కావచ్చని వచ్చినా. అర్జెంటుగా నేను కాలేజీ ఫీజు కట్టాలి. ఇయ్యాల లాస్ట్ డేటు ఎగ్జామ్ది. ఎగ్జామ్ ఫీ కట్టాలి. మా అమ్మ ఇస్తే పోతాననుకుంటే ఇది ఎటు పోయిందో. ఏమైంది బంటి? అమ్మ కనిపించిందా ఏ అన్న? మీ అమ్మ ఇప్పుడే ఇంటికి పోతాంది కదా. ఈ అవ్వ దానెనక నేను, నా ఆయనక అది మంచిగానే తిరుగుతాన్నాం ఇయ్యాల. సరే సరే. రాలే నర్సక్కిటు? ఏమో రాలేదు కదా, ఎటు పోయిందో ఏం కథనో. దా అన్నం తిందురా, ఇలా తొందరనే వచ్చినావు. ఇక ఏం పని ఉన్నది? కరెంటు పెట్టినా వచ్చినా. ఈ అవ్వ ఇయ్యల్లా అంతోటి ఒర్రినగా అదే ఎవడు? శ్రీనుతోటి. దాని గురించి మనకెందుకు, ఇంకా దాని గురించి చెప్తున్నావా నువ్వు? దా అది తోలుకొని మన చేన్లా మొత్తం కూసోని నిల్సోని ముచ్చట పెడతారు. ఈ అమ్మ నాకు తిక్కలేసింది, గీళ్ళు నా చేన్లకి ఎందుకు వచ్చిర్రు అని అనాల్సినవి అన్ని అన్నా. అలా ముచ్చట నాకు చెప్పగలదా? ఒక రోజు పోయిరా పోయిర్రే పాపం శీర్ష దగ్గరికి. రేపు పోతాం. సరే. ఏమైందిరా, ఇలా కాలేజీ నుండి తొందరనే వచ్చిర్రు? ఇలా ఏదో భారత్ బంద్ ఏదో నటనే అక్క. ఇక కాలేజ్ కూడా బంద్ చేసిర్రు. అయ్యో అవునా, మరి ఇంకొకడేడి? వాడి ఇంటికే వేయండు. నాకే నిన్ను చూడబుద్ది అయ్యి వచ్చినక్క. ఇలా ప్రొద్దున రాలేదు కదా, తిన్నవాయే? తిన్నాం రా. అమ్మా ఏం చేస్తాంది నాని, అటు పోయినవా? పోలేదే పెద్దమ్మా, ఎందుకే? అమ్మా ఎల్లిపాయ మీరేమో నూరినా అన్నది బిడ్డ. అక్కకు కొంచెం వేసిత్తా అని అన్నది. ఇక నేను పోలేదు తేలేదు. సరేతి, నేను తమ్ముణ్ణి తెమ్మంటతి. ఎల్లిపాయ కారం ఎందుకే? కారం తింటావా అనే అక్క? నీకు మేము ఉండంగా కారం తినే పరిస్థితి రానియంగాని మంచిగా కూరండు తిను. కూర నచ్చలేదురా. చికెన్ తెచ్చుకుందాం మా అక్క, నేను పోయి తీసుకొస్తాను, వండుతావా? అబ్బా నాకు అండే అంత ఓపిక లేదురా. గవ్వాని నడవై. ఇవాళ మా అక్క అడితే మేము తమ్ముళ్ళం, మేము తినాలి గంతే. అరే ఏంద్రా మీరు నాతోటి తలుగుతుర్రు? తమ్ములు అక్కతోటి తలగపోతే ఎవరితోటి తలుగుతారు బిడ్డ. ఏదో వల్ల ఆనందం అండి పెట్టుర్రి తినుర్రి అద్దంటానా? నేను ఇత్తపారి పైసలు ఓ 200 రూపాయలు ఇస్తా, కిలో చికెన్ వస్తుంది, వండుకొని ఫ్రై చేసుకొని తినుర్రి నలుగురు కలిసి. నీకు అద్దా? ఏ బాపుకి అద్దా?
బాబు సక్క తింటాడా చికెన్ తినలేండి ఆయన నాకు 2 ముక్కలైతే అయిపోయాయి. ఓ పెద్దమ్మ నువ్వు పైసలు ఇచ్చురద్దు ఆ కథ వద్దు. నా దగ్గర ఉన్నది మంచిగా కిలోన్నర తీసుకొస్తా అక్క. మంచిగా ఫ్రై అయ్యే నువ్వు అప్పట్లో ఏదో చూసినావా గట్లా ఎయ్యి ఒకటి ప్యాలాల బత్త తీసుకొస్తా. పెద్దమ్మ నువ్వు ఒక థమ్స్ అప్ దేవే. సరే కథం ఫ్రై చేసుకొని మంచిగా ఎంజాయ్ చేసుకుంటా తిందామే అక్క. బాగా రోజులు అవుతుంది నీతోడు తినక. సరే పెద్దమ్మ అంటది. వాళ్ళ పెద్దమ్మ అంటది నువ్వే అంటాలే. మంచిగా ఫ్రై చేస్తావే అక్క. అమ్మ మంచిగా వేయది పులుసు పెడుతుంది. సరే తీరా మీ ఒర్రుడు చల్లగుండా. ఆడు బందెందుకు ఇచ్చిండో గాని వచ్చి నా తలకాయ తింటుర్రు. సరే మరి తీసుకురా పోర్రి. గట్లన్నో మంచిగా ఉంది పారా. సరే నువ్వు ఊకే డల్లుగుంటున్నావు కదా బిడ్డ. మా అక్కని ఎట్లయినా చేసి నవ్వుపియాలే. మా అక్కనుకు ఆ బాధ మర్చిపోయేటట్టు చేయాలని వాళ్ళ బాధ. అదేనే అర్థమైతాంది గాని ఇప్పుడు నేను అండేదాకా వాళ్ళేడు వదిలిపెట్టరు. మరి ఉల్లిగడ్డ గిట్ల పోతా నేను. నాకు అయిపో. అసలు నాకు పెళ్లి కాకుండా ఉంటే అయిపోవు. మెమోరీస్ అన్ని గుర్తు చేసుకొని బాధపడాల్సిన అవసరమే రాకపోవు. నా తమ్ముళ్ళతోటి ఇట్లనే జీవితాంతం గడుపుకుంటా ఉందును. అసలు పెళ్లి అనే ఆప్షనే లేకుంటే అయిపోయేది. అట్లా లేకపోతే ఎట్లగాని సమాజం ఎట్లుంటది. దరిద్ర బాడుకవు నన్ను వదిలేసి మంచిగా దాంతోటి ఎంజాయ్ చేస్తున్నట్టున్నాడు. ఎన్ని రోజులు ఎంజాయ్ చేస్తావు చేయరా. దేవుడు అనేటోడు ఉంటే నీ ఎంజాయ్ అంతా తీసేస్తాడు గాని. నువ్వు వెళ్తాయిగా చీకటి బాగా అయింది సరేనా. ఉండరాదు ఇక్కడ పడుకుంటే ఏమైతుంది. ఇక అమ్మ ఒకతే పడుకుంటదాయే. ఇక అమ్మయ్యల్లా అక్కడికే రమ్మన్నది. అబ్బా నాకు నువ్వు పక్కన లేకపోతే నిద్ర పట్టది. అయ్యో శ్రీవారు ఇక పెళ్ళైతే చేసుకున్నాక నీ పక్కకు ఉండకపోతే ఎటు పోతా గాని ఇప్పుడున్న లాభం ఏం లేదు గాని నేను పోయి వస్తా. సరే ఒక్కదాని పోతావా రావాలా. 8:30 అవుతుంది. ఏం భయం పోతా గాని సప్పుడేక పండుకో. పిచ్చి పిచ్చి అదోటి ఇదోటి ఆలోచించుకుంటా మైండ్ ఖరాబ్ చేసుకోకు సరేనా. సరే చాల్తీ గాని రేపు పోతారట కదా పంతుల దగ్గరికి అడిగేస్తారట. అదే మరి ఏమంటాడో పంతులు గాని మరి ఆమెకు విడాకులు ఇయ్యవా ఎట్లా. విడాకులు పెద్ద ప్రాసెసే. ఇంకేంది ఆమె నేను మనము విడైపోతిమి ఇద్దాం తర్వాత గాని ఇయ్యకుండా పెళ్లి చేసుకుంటే ఏమైతుంది. అది నా దగ్గరికి వస్తుందా అది రాదు. నేను దాని దగ్గరికి పోతానా పోను గంతే. మేమన్నా చేసుకుంటదంటావా మళ్ళా. దాని ముఖానికి ఎవ్వడు రాడు. ఇయ్యాల రేపు రూపాయి కట్నం పోయింది ఎవడు చేసుకుంటుండు. అప్పుడు నేను చేసుకొని తప్పు చేసిన ఇప్పుడు అనుభవించుతానా కదా. మరి ఇప్పుడు మేము కూడా కట్నం పోతలేము కదా. మరి నన్ను ఎట్లా చేసుకుంటా అనుకుంటున్నావు. పిచ్చిదానా నువ్వు ఒక్కదానివేనాయే. నీకున్న ఆస్తి మనకు కాకపోతే ఎవరికైతుంది. మీకున్నది మాకున్నది మన పిల్లలకే అవుతుంది కదా పుడితే. అబ్బో సరే 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 హాయ్ మరి. ఇది పక్కకున్నంతసేపు అసలు ఏది కూడా గుర్తుకు రాదు. ఇది అటేటి పోతేనే కొంచెం గతం అనేది గుర్తుకొత్తది. బొడ్డి ఏం చేస్తుందో ఇక ఫోన్ కూడా ఎత్తలేదు. అమ్మ చెయ్యందే నయమైంది. లేకపోతే ఫోన్లు చేసి టార్చర్ చేస్తే మళ్ళీ నాకు పిసలేసింది లేచేది. ఇక అటో ఇటో నన్ను మర్చిపోతుంది కావచ్చు కానీ మర్చిపోని ఇదంతా అటో ఇటో గడుస్తుంది కానీ చీకటైతే మాత్రం చుక్కలు కనిపిస్తున్నాయి. అస్సలకే నిద్ర పట్టి పాడైతలేదు. నేనుగా నమ్మిచ్చి ఎంత మోసం చేసినవురా. నీలాంటి నమ్మక ద్రోహిని ఇంకోసారి నమ్మడం కూడా నాదే తప్పు. కానీ నువ్వు నాతోటి ఉన్న క్షణాలు నాతోటి మాట్లాడిన మాటలు అబ్బా గుర్తు చేసుకుంటే అసలు నువ్వేనా మారిపోయింది. మళ్ళీ నీ దగ్గరికి రావాలి నీతోటి ఉండాలి అన్నట్టు అనిపిస్తుంది. నువ్వు ఇంత ఈజీగా నన్ను వదిలిపెట్టినావు కానీ నేను ఎంత అనుభవిస్తున్నానో నాకు మాత్రమే తెలుసు. బయటకి చెప్పుకుందామన్నా కూడా మా వాళ్ళు తిడతారు. అవసరమా ఇంకా వాని గురించి నువ్వెందుకు ఆలోచించుడని. ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి, ఏమీ చెయ్యరాని పరిస్థితి. నా జీవితాన్ని అట్లా చేసినవురా. ఎంత నిద్ర పోదామన్నా కూడా అస్సలకే నిద్ర రావడం లేదు. అయినా జ్ఞాపకాలను గుర్తు చేసుకొని నీ మీద ప్రేమ పెంచుకునుడు కాదు. నువ్వు నాకు ఎంత మోసం చేసినావనేది గుర్తు చేసుకొని నిన్ను ద్వేషించడమే ముఖ్యం. దరిద్రుడు అత్తు నీ బతుకు ఎడా. అట్లనే పోతావురా. నా కలకల కలిగి గట్లనే నాశనం అయిపోతావు. ఖచ్చితంగా ఏదో ఒక రోజు నీకు తగిన శాస్తి కంపల్సరీ జరుగుతుంది. ఆడపిల్లలను మోసం చేసిన బాడుకవులకు ఎప్పుడు ఏదన్నా ఒకటి ఖచ్చితంగా జరుగుతుంది.
అరే ఇంటికాడనే ఉంటావా పొలం కాడికి పోతావా? నేను ఎటు పోనే ఇంటికాడనే ఉంటా. మరి నేను అత్తమ్మ ఆడికి పోయేస్తాం అయ్యగారి దగ్గరికి. అవునా సరే పోయిరా రే. అదే మరి ఏం చెప్తాడు ఏం కథ, మరి మంచి రోజులు ఉన్నదా, వీళ్ళిద్దరి పేరు మీద బలం ఉన్నదా లేదా అనేది మంచిగా తెలుసుకోర్రి సరేనా? సరే బిడ్డ, ఒకవేళ బలం గిలం ఉంది అని అంటే గదే గుళ్ళ పెళ్లి చేస్తాం. సరే పోయేత్తా. మంచిగా అడిగే అమ్మా. సరేరా. విడాకులు ఇవ్వకుండా పెళ్లి చేసుకుంటే ఎట్లుంటది? ఏం కాదు, ఆ కోడి చుట్టూ ఎవడు తిరగాలి, మెల్లగా ఇచ్చేది గాని. ఏ కొడుకు పెళ్ళాయే కదనమ్మా. అయింది గాని ఏం చేస్తామే, గాసారం మంచిగా లేక ఇంకో పెళ్లి చేస్తున్నాం. ఫస్ట్ దానికి పిల్లలు లేరు మన్ను లేరు, ఇక దాన్ని వదిలిపెట్టిండు. ఇగో ఈ రమ బిడ్డ నీకు తెలిసే కావచ్చు. నాకెందుకు తెలియదు, నాకు అందరికే. అయితే ఇద్దరు ప్రేమించుకుంటుర్రు, ఇక పెళ్లి చేద్దామని అనుకుంటున్నాం. అందుకే ఇక నీ దగ్గరికి వచ్చినాము. మరి ఇద్దరు జాతకాలు ఎట్లున్నాయి, ఎప్పుడు మంచి రోజులున్నాయి ఒకసారి చూసి చెప్పు. ఎంత కట్నం పోతారు? అబ్బా, ఈ నప్పతట్లోనికి అన్ని కావాలి. కట్నం ఎక్కడదే, కట్నం లేదు ఏది లేదు, నాకు ఒకతే బిడ్డనాయే. ఇక నా ఉన్న ఆస్తి వాళ్ళకి కాకపోతే మందికి అవుతుందానే. కట్నం లేదు ఏది లేదు, ఇంత పేరు మీద మంచిగా ఉంటే ఓ గుళ్ళే లగ్గం చేద్దామని అనుకుంటున్నాం. జరా చూడరాదే. సుత్త జరా మంచిగా చూడే, ఇలా జాతకాలు కలుపుతానేయా లేవో చూడు. మళ్ళా నా కొడుకు గురించి బాధ. చూసేదాకా అవుతావా లేకపోతే మరి నువ్వే చూస్తావా? నాకు తెలిసినాక రోజు 10 సార్లు చూద్దు నువ్వు జాతకాలు ఎప్పుడేం జరుగుతున్నాయని. తెలియకనే కదనే మీ దగ్గరికి వచ్చేది. ఆగు, ఇద్దరు జాతకాలు మంచిగానే కలిసినాయి. అవునా? అవునవ్వా, ఇద్దరు జాతకాలు మంచిగానే కలిసినాయి. ముహూర్తం పెట్టి చెయ్యొచ్చు. ఇప్పుడు మంచి రోజులే ఉన్నాయి కదా. మరి ఏ రోజు మంచిగా ఉన్నాయి చూడు. ఇలా 4 తారీఖాయే, మరి ఏ తారీఖు మంచిగా ఉన్నది ఎప్పుడు చేయొచ్చు? ఇద్దరు జాతకాలు మా కలిసినాయి గాని 10 తారీఖు ఒకటి, 14 తారీఖు ఒకటి, 20 తారీఖు ఒకటి. అవునా? ఏమంటావు వదినా? 6 రోజులు చాలయ్యా, 10 తారీఖు రోజు చేద్దాం. ఏమైతుంది, ఓ పిల్లకో చీర ఈయన కోటి డ్రెస్ తీసుకొని ఆయనతో కుట్టించి గుళ్ళెకి పోయి తాళి కట్టిస్తే అయ్యిపోతుంది. అదేనవ్వా, చుట్టాలకి చెప్పుకోరా. చుట్టాలద్దా పెళ్లి మండపం వేపియరా, భోజనాలు పెట్టిపియరా? లేదు లేదు, ఏమన్నా మొదటి పెళ్ళాయే గ్రాండ్ గా చేసేందుకు. ఇక ఇట్లా ఇద్దరు ఊకే తిరిగితే మంది ఓర్తలేరు. ఇక వాళ్ళ గురించి అన్న ఇప్పుడు తాళి కట్టిపిస్తే ఏమనరు కదా, అయ్యో భార్య భర్తలే తిరుగుతుర్రు పోతుర్రు ఉంటుర్రు అని అంటారు. అట్లా అందుకే 10 తారీఖు రోజు ఏ ముహూర్తం ఏ టైం మంచిగా ఉందో జర చూడే. 10 గంటల 45 నిమిషాలకు ఉందవ్వా ముహూర్తం. అవునా? అయితే ఏం కాదు, ఇక కరెక్ట్ టైంకి తాళి కడిపి అంతా మంచే జరుగుతుంది. మరి పిల్లలు అయితారా పంతులు? మరి నేనేమన్నా డాక్టర్నా లేకపోతే ఇంకేంటిదవ్వా? పిల్లలు అయితరా కారా అనేది నాకెట్లా తెలుస్తుంది? జాతకంలా ఉండదానే? అవన్నీ ఉండయి, నేను చూసినా చెప్పినా. సరే సరే, మరి నువ్వేరా 10 తారీఖు ఇంకేంది. అలా నీకు ఇంటికి పోయినాక కన్ఫర్మ్ చేసుకుని చెప్తాం గాని ఇక 10 తారీఖు రోజు నువ్వు ఎటు పోకు, నువ్వే వాళ్ళిద్దరికి లగ్గం చేద్దువు. అబ్బో, ఇద్దరికి లగ్గం చేస్తా అని ముహూర్తాలు పెట్టిపిత్తుర్రా అయితే. ఓర్ని అవ్వా, 10 తారీఖా? సరే సరే, మీరు పోయినాక ఎయ్యుర్రి. సరే. అవో నువ్వెప్పుడు వచ్చినావు మల్లక్క? నేను ఇప్పుడే వచ్చినా గాని. ఏమైంది, ఏం చూపించుకుంటాను వచ్చినావు? ఏం లేదు. సరేది. అయితే కొడుకు లగ్గం చేస్తా ముహూర్తం పెట్టనొచ్చిందా పంతులు? అవునవ్వా. ఏ తారీఖు వచ్చింది? 10 తారీఖు పొద్దున 10:45 నిమిషాలకు వచ్చింది. ఇక నన్నే పెళ్లి చేయమని అంటుర్రు కదా. ఫస్ట్ భార్యతోటి విడాకులు అయినాయా? ఏం పాడో నాకేమెరక, విడాకులైనయో తడాకులైనయో. ఆ పోరి అయితే వెళ్ళిపోయింది. ఇప్పుడు బాగానే రోజులైతాంది. పోలీస్ స్టేషన్లో మరి కేసులు నడుస్తున్నాయట. ఈ పోరడేమో పెళ్లి చేసుకుంటా అంటాడు ఈ పోరిని. అవునా? ఇక వాళ్ళది ఎట్లుందో వాళ్ళకి తెలియాలి, మనకేం తెలుస్తుంది? అరే గాని మా చిన్న బాపు బిడ్డ ఇళ్లకు పోతుందట. మరి ఏ రోజులు మంచిగున్నాయి? ఈ 10 తారీఖు, 14 తారీఖు, 20 తారీఖు, 22 తారీఖు మంచిగానే ఉన్నాయి. అదే ఓసారి చూడు వాళ్ళ పేరు మీద. సూత్త కూసో. ఏమన్నరే? మంచిగానే ఉందట. బలం మీ పేరు మీద మంచిగానే ఇద్దరు జాతకాలు కలిసినాయట. అయితే 10 తారీఖు, 14 తారీఖు, 20 తారీఖు మంచిగా ఉందట. ఇక ఎందుకు 10 తారీఖు ఎత్తే అయిపోతుంది కదా అని అత్తమ్ముండు నేను అనుకుంటాను. మరి మీరేమంటారు?
చేసురే ఇంకేంది. అదే మరి నువ్వు చీర ఈడో డ్రెస్ కొనుకొచ్చుకోర్రి. బ్లౌజ్ కుట్టుడు కావాలి కదా. ఆయనత ఎవలకు ఎప్పులు లేదు పీకులు లేదు. గుళ్ళెకు పోదాం, ఆయనత తాళి కట్టించుకొని అద్దాం. అంతే అంటవా? మరిగా ఎందుకు బిడ్డ పైసలు ఖర్చు వాళ్ళకిళ్ళకి చెప్తే ఏమత్తాంది. అయినా ఇక మళ్ళెంత లొల్లైతుందేమో అని నాకు భయమై పాడైతాంది. మళ్ళా శిరీష వచ్చేమన్నా లొల్లి పెడతదో. అస్సలకే రాదు. 100% చెప్తానా, అది రాదు. వచ్చేది ఉంటే ఈ వారికి ఎన్నిసార్లు రాకపోవు, ఎన్నిసార్లు ఫోన్లు వేయకపోయేది, ఎన్నిసార్లు మెసేజ్లు కొట్టపోయేది. ఇక కేసు పెట్టినాం కదనే, కేసు పెట్టినాక ఇంకెట్లా వస్తుంది, ఎందుకు వస్తుంది? అరేది మరి మీరు ఇలా పోయేస్తారా షాపింగ్ కు? పోయిరా పోర్రి, నీకు నచ్చిన చీర తీసుకోపోరా. మీకు కూడా తీసుకొత్తమ్మా, మీరు కూడా రండి. మీరిద్దరు మేమిద్దరం పోదాం. నాకు అంత ఓపిక లేదు. మనం రాయే నాకేం తెలియదు కదా, ఓటి తీసుకోవద్దా ఇక. సరే బిడ్డ పోదాం, బండి మీద పోవత్తదా ముగ్గురుకు? వత్తది పోర్రి. ఇంత చీరలు కొనుర్రి, ఇంకేదన్నా అవసరం ఉంటాయి కదా ఇక లగ్గమంటే అవోటి ఇవోటి దండలని అవని ఇవ్వని అవన్నీ కొనుకరార్రి. మళ్ళా ఎవరు పోతారు? సరే పోరా. నాని అన్నం తిన్నావా నువ్వు? తినలేదే, ఇంకా తింటా. తిని జల్దీ పోయిరా పోర్రి. సరేనే. పోదామా? ఇంకా తయారు కాలేదు, పోదామంటివి. రేపు పోదాం నర్సక్క శిరీష దగ్గరికి. ఎందుకంటే ఇలా చిన్నోడు స్కూలుకు పోయింది కదా, మనం పోయి వచ్చే వరకు చీకటైతది, మళ్ళీ చిన్నోడు వస్తే ఏడ్తాడు అని రాజన్నాడు. ఇక రేపు వాడిని తీసుకొని పోర్రి అని చెప్పిండు. అయ్యో మరి ఇలా బడికి పంపకుండా అయిపోవు కదా, ఇలా పోయొద్దుము. శిక్షలున్నాయి ఇయ్యాలకి లాస్ట్ అయిపోతాయి. రేపు తీసుకొని పోదంతి, చిన్నోడిని తీసుకొని పోయి ఇక ఆమెతోటి మాట్లాడి అద్దాం. అదేనే పోరి కళ్ళల్లా బాగా కనబడుతుంది ఏడ్చినట్టు. అవునా? పోదాం పోదాం. తిన్నరాయే? అబ్బా కాళ్ళు గుంజి కూర్చున్న మల్లక్క. తిన్నాం. నువ్వు తిన్నావా? ఏదో పోయేస్తాను. గా పంతుల దగ్గరికి పోయేస్తాననే. మా చిన్నవ్వ బిడ్డో ఏమో అది ఇళ్ళల్లో పోతుందట. అయితే ముహూర్తాలు ఎప్పుడు మంచుకున్నాయి, మీ కాడ అడుగు ఒకసారి. మా కాడ పిస పంతులు ఉన్నాడు, సక ఎప్పడానంటే పోయేస్తానా. వచ్చిరు కదా ఇద్దరు ఇయ్యప్రాళ్ళు. ఇందటాళ్లకు ఇద్దరు ఇయ్యప్రాళ్ళు అంటే రమణను అనేది. రామున్ను గెంగి వచ్చిర్రే. నేను పోయే వరకే కూసున్నారు. పంతులు తలకాయ తింటుర్రు, ముహూర్తం పెట్టుమని అంటుర్రు. కొడుకున్న దానికి పెళ్లి చేస్తారట. అవునే నరసవ్వ, లగ్గం చేస్తారట. ఇక ఆడు 10 తారీఖు ఉందని చెప్పిండు. ఇలా 4 తారీఖు కదా, ఇంకా 6 రోజులే ఉంది. మరి ఎట్లా మీరు మండపాలు వేసుకోరా ఏది వేసుకోరా అంటే ఏది లేదు, గుళ్ళె లగ్గం చేస్తాం, నువ్వే పెళ్లి అని అన్నారట. 10 తారీఖు పెట్టుకున్నారట పెళ్లి. సిగ్గెట్లా లేపాయే, ఇక పెళ్లి చేసుకోకపోతే ఏం చేస్తాడు గాని. మరి విడాకులు ఇంకా కాలినట్టున్నాయి, కేసుల పొంటనే తిరుగుతారు, మళ్ళీ ఇప్పుడు పెళ్లి అంటారు. ఎట్లా పాడైందో మనకే వెరకనే అవతలేనట్టున్నది. వాళ్ళకు చేసుకోవాలని బాగా తొందర పడుతున్నట్టున్నారు. అయ్యో ఇద్దరు అవుతనే లేరు ఇయ్యప్రాళ్ళు. ఎన్ని రోజుల మురిపమ్మో చూడమా. అయితే ఏ నర్సి 3 నాళ్ళ ముచ్చట అన్నట్టు ఉంటది కథ. ముందు మురిపిస్తారు, తర్వాత తెలుస్తుంది. ఇక రంగరవని పోరి జీవితం అయితే నాశనం చేసిర్రు కూర్చున్నారు. రేపు పొల్ల దగ్గరికి పోదామని అనుకుంటున్నాం, శిరీష దగ్గరికి పోయి చూసేద్దామని అనుకుంటున్నాం. లతా ఉన్ను నేను. అత్తవా మల్లక్క? నేనేడికి రానే, నాకే సాతనై పాడైతలేదు. ఏడికి రావాలి? కూసుంటే లేవత్తలేదు, లేస్తే వంట అత్తలేదు అన్నట్టు నా పానమంతా ఘోరంగా ఉన్నది. నాకు సాధన అయితలేదు. మా ముసలోడు అద్దు అని అంటాడు. గీడ ముచ్చట పెడతానవా? నీకేం పుట్టింది? ఏం పుట్టింది అని అంటావు? ప్రమీల ఫోన్ చేసిందే, మరి పంతుల దగ్గర పోయి వచ్చిందా అని. నువ్వేమో ఈడ ముచ్చట చాపబడితే మూతి. అయ్యో దానికి అవుతలేదా నీకు అవుతలేదా? నేనిట్లా రాంగా ఇల్లు కలిసిర్రని మాట్లాడుతున్నా. అత్తనపా ఫోన్ ఏది మరి? ఫోన్ పట్టుకురావద్దా? గుయ్యి అంటాంది. అలా ఛార్జింగ్ లేనట్టు పాడైంది. ఆయన తడ వారేసి వచ్చిన. అయ్యో పాపా మళ్ళా ఫోన్ చేస్తాంది, అది 10 నిమిషాలకు. సరే. కనబడతలేవు. నేనవ్వా దుబాయ్ పోయి నిన్ననే వచ్చినా. అవ చూడు ఎటకారాల ముచ్చట్లు బాగున్నాయి ముసలం దగ్గర. మరి ఇక కనబడతలేవు అని అంటే నేనేడవై పాడైంది. ఇంటికాడనే ఉండబడితే నరసవనే మన ఇంటి మొగ అత్తనే లేకపాయే. మర్చిపోయింది మన ఇల్లు. మరి ఇప్పుడు ఈడెందుకున్నావు? సరే తీయవ్వా. మళ్ళీ బాబు గమ్మతి చేస్తాడు. అయితే పూరానికి పెళ్లి చేస్తారా 10 తారీఖా? ఈ ముచ్చట దానికి వెళ్తే ఎంత అవుతుందో.
అది కాదు ఏది కాదు చేసుకొని నాకేంది అని అంటది. మొన్నట్ల ఫోన్ చేసినప్పుడు వాడు ఏడజత్త నాకేంది లతక్క ఏందన్న జావని గాని అన్నది. అవునా సరేది. దుకాణం ఎట్లా నడుస్తుంది మామా? ఎట్లా నడుతుంది అని అంటే అట్లనే నడుతుంది. బాగా పైసలు లేక నేను ఏం సామాను తెత్తలేనురా. సామాన్ ఉంటేనే దుకాణమాయే. ఇక గదే గాని ఈ మధ్యలో బాగా చిల్లర ఖర్చు అయిపోయినాయి. కొంచెం అప్పు కూడా అయింది. ఇక ఉన్నాయి అమ్మి సప్పుడేక దుకాణమే మూసేత్తా అని చూస్తున్నా. దుకాణం మూసేస్తే ఏం పని చేస్తావు? నీకన్నా దుకాణం ఉన్నది, నీ అవ్వ దుకాణం ఉండాలే. అంతేనా? పెళ్ళాం పొరగాళ్ళు ఎట్లా బతుకుతారు? లెక్క అసలు నేను పెళ్లి చేసుకోకుంటే అయిపోరా నిజంగా. అబ్బా పెళ్లి చేసుకున్న వాళ్ళు అందరు చెప్పే ముచ్చట ఇదేరా మామా. ఏమంటరా? అసలు నేను పెళ్లి చేసుకోకుండా ఉండాల్సింది, పెళ్లి చేసుకొని తప్పు చేసినా అని ప్రతి ఒక్కరు అంటారు మన బ్యాచ్ వాళ్ళు తెలుసా. నేను అనుకుంటా అసలు ఇక చేసుకోకుండా ఉన్నదే నయమైందని. పెళ్ళంటే పెద్ద పెంట. నరేషు బాగేనా శిరీష? ఏదో ఇష్యూ అయిందట కదా, ఇంటికాడనే ఉంటున్నావట కదా, ఇప్పుడు ఇక్కడనే ఉంటున్నావట కదా. అవును. నువ్వు కూడా నా లెక్కనే పెళ్లి చేసుకొని అదైపోయినావు. అసలు పెళ్లి చేసుకోకుంటే అయిపోవు నువ్వు. ఇక నేను చేసుకున్నా ఇప్పుడు నేను అనుభవిస్తాను నా పెళ్ళంతోటి. ప్రతిదానికి టార్చరే. ఏమైంది శిరీష? మరి షాప్ కి వచ్చినావు, తమ్ముడు లేడా? లేడు, వాడు కాలేజ్ పోయిండు. కారా ప్యాకెట్ ఉందా? అసలు అన్నం తినబుద్ధి అయితే లేదు. అయితే కారా ప్యాకెట్ తీసుకొని పోదామని వచ్చిన. 5 రూపాయలు ఉన్నాయి. ఒక 2 ఇస్తావా? సరే ఇస్తది. తిన్నావా మరి అన్నం? అన్నం అస్సలకి తినబుద్ధి అయితే లేదు. ఈ కారా పోసుకున్నా అన్నం తిందామని. అయ్యో నువ్వు ఇంకా అదే ముచ్చట్లు ఆలోచించుకుంటా ఉంటున్నావా ఏంది శిరీష? అట్లా ఆలోచన బంద్ చేసి మంచిగా తిను కదా. అంతా చూడు ఎట్లయినావు. వచ్చినప్పుడల్లా ఎట్లయినావు అంటున్నావేంది అనిల్? ఇక నిజం తెలుసా, అప్పట్లున్నప్పుడు ఎంత మంచిగా ఉండేదానివి నువ్వు. ఇప్పుడు ఘోరంగా అయిపోయినావు. అదే రంది పెట్టుకొని ఇట్లయినావు కావచ్చు. మంచిగా తిను, ఏం టెన్షన్ తీసుకోకు. ఎట్లా జరిగేది ఉంటే అట్లా జరుగుతుంది, లైట్ తీసుకోవాలి. అంతే. సరే గాని 2 కారా ప్యాకెట్లు ఇయ్యవా? ఇస్తా. పాపం మస్తు మంచిది, అట్టిగా దొంగబాడుకో అన్యాయం చేసిండు. అదే ఓ కన్నయ్య, మీ అమ్మ లేదా? లేదు. ఎటువైంది? ఏమో నాకు చెప్పిపోలే. చదువుకుంటానవా? కాదు, చూస్తున్నా. అబ్బో నీ దగ్గర అన్ని తింగరేషాలున్నాయి గాని కొంచెం దాల్చిన చెక్క ఉంటే ఇయ్యవా? నేను ఇయ్యా. మా అమ్మ దాల్చిన చెక్క నీకెందుకు ఇస్తా? మా అమ్మకు వెళ్తే కొడతది. ఓ పిల్లగా, దాల్చిన చెక్క అంటే దాచిన చెక్క కాదు. ఎవ్వరు దాచిన చెక్క నేను ఇయ్యా. ఎవ్వరు తెలిసినా నన్ను కొడతారు. మా అమ్మ దాచింది ఇయ్యా, మా నాన్న దాచింది ఇయ్యా. ఓ పిల్లగా, అది మీ అమ్మ దాచిన చెక్క కాదు, మీ నాన్న దాచిన చెక్క కాదు. గా బిర్యానీల బగార్లా వేసుకుంటాను చూసినవా? గా దాల్చిన చెక్క. గా బిర్యానీలా వేసేది మా ఇంట్లో ఎందుకు దాచినం? ఓర్రి అవ్వా, గింతురిస్తాడేంది పిల్లగాడు? నేను రిత్తలేను. దాచిన చెక్కియం, దాయని చెక్కియం పో. అబ్బర బాబ్రే. ఓ నర్సక్క, ఎప్పుడు వచ్చినావు? అబ్బో నీ కొడుకు సుండోడంటే సుండోడేనే. దాల్చిన చెక్కి పిల్లగంటే మా అమ్మ దాచిన చెక్క నేను ఎందుకు ఇస్తాను కొడుతుంది అని అంటాడు. గా బిర్యానీలా బగార్లేసేదో అంటే గా బిర్యానీల బగార్లేసేది మా ఇంట్లో ఎందుకు దాచినావు అంటాడు. అబ్బో సుండి కొడుకేనే లత. అయ్యో గట్లెందుకన్నావురా నాని? సరే ఇత్తది నర్సక్క. కానీ రేపు పొద్దుగాల పోదాం, పొద్దుడు బస్కు. పొద్దుగాడు బస్కు పోయి మధ్యాహ్నం బస్కు వద్దాం శిరీష దగ్గరికి. రేపు పోయి గిట్ల పెళ్ళట్నే అని అంటే అది ఎంత పరిశాన్ అవుతుందో. ఏం పరిశాన్ కాస్తి పోయేద్దాం తినర్సక్క. నువ్వెందుకు అచ్చుడు? నిన్ను తీసుకపోవు లేదు. అన్నేందుకు తీసుకపోవుడు? నేను రానా? మా మమ్మీ తీసుకొస్తది. నేను నిన్ను తీసుకురమ్మంటలేను. సక్క వాంతోటి ఒర్రకు, వాంతోటి ఒరితే గెలవలేం. సరే తీయే. ఏ దోస్తులు చూసిర్రా? ఇక ఈ రోజటి వీడియో ఇదన్నమాట. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో వీళ్ళు శిరీష దగ్గరికి వెళ్తారు, మరి పెళ్లి అని చెప్తారన్నమాట. మరి పెళ్లి అని చెప్పినాక ఆమె రియాక్షన్ ఎట్లుంటది? పోనీ అని వదిలేస్తుందా లేకపోతే ఏమైతుంది, ఏం కథ అనేది అయితే నెక్స్ట్ పార్ట్ లో వస్తుంది. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లా అనిపిస్తున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో వెళ్తాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ ని. బై బై దోస్తులు.